వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నిన్నటి పారాయణ పరంగా మనం ద్వితీయోధ్యాయం ముగించుకున్నామమ్మా. ద్వితీయోధ్యాయంలో ముఖ్యంగా అన్నదానం గురించి, తర్వాత దప్పిక కొన్న వారికి జలము, తర్వాత గొడుగు, పాదరక్షలు, విసురుకోవటానికి విసునకర్ర వగైరా ఇస్తే ఎంతటి పుణ్యఫలము అనేది తెలుసుకున్నాం. అయితే మనకు ఒక సందేహం కలగవచ్చు, విసునకర్రల రోజులు ఎక్కడున్నాయి ఇప్పుడు అని చెప్పి. ఇప్పుడు విసునకర్రలు ప్రత్యేకంగా మనం నుంచుని పంచలేకపోయినా కనీసం ఇప్పుడు ఒక దేవాలయం ఉంటుంది, సపోజ్ ఆ దేవాలయంలో ఏ ఫ్యాన్ అన్నా బాగా లేకపోవటం, ఏదైనా రిపేర్లో ఉండటము, లేదనంటే ఆ దేవాలయంలో 10 మంది కలిసి కూర్చుని చర్చాగోష్ఠులు చేసే చోట, భక్తజనులకి ఏదైనా సత్సంగాలు చేసుకునే చోట తగినటువంటి గాలి సదుపాయం లేకపోతే గభాలన అక్కడ ఒక ఫ్యాన్ వేయించటం, అట్లాంటివి మనం చేయవచ్చు. ఇప్పుడు విసునకర్రల రోజులు లేవు కాబట్టి ఇది కట్టు అని మనం అనుకోకూడదు. తత్తుల్యమైనటువంటిది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ దీంట్లో ఏది ఉంది అని ఆలోచించి ఆ రీతిగా కూడా మనం దానం రీత్యా చేయగలం కదా. అదేమ్మా. ఇక జలదానం అంటే చలివేంద్రం. మన గ్రూప్ తరఫున మనం ప్రతి ఏడాది కూడా చలివేంద్రం ఇటు నిర్వహించుకుంటున్నాం పరస్పర సహకారంతో. అట్లా మన చేతుల్లో ఏముందనేది, అన్నదానం తీసుకుంటే ప్రతి గ్రంథపారాయణ అనంతరం కూడా మనం ఈ 6 సంవత్సరాలుగా ఖచ్చితంగా అన్నదానం అనేది పరస్పర సహకారంతో చేసుకుంటూ ఉంటాం కదా. అట్లా మనం ఏం చేయగలం అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి తప్ప అవన్నీ అప్పుడెప్పుడెప్పుడో ఇప్పుడెక్కడ ఆయా రోజుల్లో అవన్నీను, ఈ రోజుల్లో అందరికీ అన్నీ ఉన్నాయి అనుకోవటం తప్పు. ఏదో ఒక కొరత సమాజంలో ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని కొరతలు సగటు మానవులే గ్రహించి వాటిల్ని భర్తీ చేయగలరు. ఎవరో చేస్తారని కూర్చునే కంటే పరస్పర సహకారంతో చక్కగా కొన్ని అవసరాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి సంఘంలో ఆ రీతిగా కూడా ఆలోచించుకోవాలని నా భావన. తృతీయోధ్యాయంలో ఈ రోజున వివిధ దానాలు, వాని మహాత్మ్యాలను గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవి అయినా మరి ఇంకనూ ఉన్నవా? ఉంటే అవి ఏమిటి? వాటి ఫలితములను కూడా దయయుంచి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను, చల్లని గాలి తగులుచు. చూసారా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు చెప్పేది గాలి గురించి కాదు, శయ్యా సౌఖ్యం, మంచాన్ని గురించి. చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అనగా మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా. అలాంటి శరీరానికి ఎటువంటి బాధలు, వ్యాధి బాధలు లేకుండా జీవించడానికి ఏం చేయాలట? చక్కగా ఒక సద్బ్రాహ్మణ గృహస్థునకు, అంటే ఇక్కడ వర్ణ ముఖ్య ఉద్దేశంగా కాదు, మనమందరం కూడా, మన సద్గురువు కూడా ఏమని చెప్పారు పురాణాలలో, ఓ సద్బ్రాహ్మణుడా అంటే వేరే కాదు నాయన, సద్బ్రాహ్మణ అంటే అక్కడ
గుణగణాలని ఉద్దేశించి అనే రీతిగా నువ్వు అర్థం తీసుకోవాలి అని కాలక్రమేణా అలా కొన్ని కొన్ని సదుపాయాలు గురు బోధల ద్వారా మనం తెలుసుకున్నాం కదా. సరే, అయితే ఏమిటి అంటే, ఎందుకని అంటే ఇప్పుడు మనం ఈ గత చరిత్రలో ఆలోచిస్తే అలాంటి వారు నాకు ఎవరు తారసపడలేదు కాబట్టి నేను ఏ పని చేయలా, ఏ దానం చేయలా అనేటట్టు వాళ్ళు పాపం సద్గురువుకు తారసపడ్డారు. అందుకని వారు, నాయనా నువ్వు ఎవరు తారసపడలా అని కూర్చోవడం కాదు, దానిలోని మర్మం ఇది అని చెప్పి బోధించారన్నమాట. దత్త సాంప్రదాయంలో ముఖ్యంగా మనం పురాణేతిహాసాలను అమలు చేయడానికి, చేసుకోవడానికి తగినటువంటి చక్కగా సూక్ష్మ పద్ధతులను, మన వీలులో ఉండేటువంటి పద్ధతులను, అందరం ఆచరించగలిగినటువంటి పద్ధతులని సూచించారు. కాబట్టే వారు సద్గురువులు అయ్యారు కదా. అయితే ఇక్కడ ఏమిటి అంటే, అట్లా సద్బ్రాహ్మణ గృహస్థునకు మంచాన్ని దానమిస్తే మంచిది అని చెప్పి, ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు, ఇహలోక సుఖములను అనుభవింతురు, పాపములు లేకుండా ఉందురు, అంతేకాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు, ఆ సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములను అగ్నిచే కర్పూరం దహింపబడినట్లు నశించును. అది ఎప్పుడైతే ఒక మంచాన్ని ఒక సత్పురుషునికి దానం చేస్తారో, అది చేసినప్పుడు ఇప్పుడు ఆ దానం తీసుకున్న వాళ్ళు ఆ మంచం మీద కూర్చోవటమో పడుకోవటమో చేస్తే, ఈ దానం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చూడు, దాత, ఆ దాత తనకి తెలిసి తెలియక చేసినటువంటి సర్వపాపములను కూడా అగ్ని కర్పూరాన్ని ఏ విధంగా దహిస్తుందో అటా వారి పాపాలన్నీ కూడా ఈ దానం దహించి వేస్తుంది అన్నట్లుగా ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును అనగా పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై, చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను పొందురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. అది వైశాఖ మాసంలో ఎవరైతే ఇవన్నీ ఆచరిస్తారో అలాంటి దాతల వంశంలో 100 ఏళ్ళు 100 తరాలు గడిచినా కూడా ధర్మహీనుడైన వాడు జన్మించడు అని చెప్పి తుదకు ముక్తిని పొందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మ యందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నందును. తనతో పాటు 7 తరముల వారికి ముక్తిని కలిగించును. అది ఇట్లా వింటూ ఉంటే ఏమనిపిస్తోందంటే, 7 జన్మల వరకు మహావైభవంగా గడిపి తుదకు ముక్తునందును. ఏది ఇప్పుడు చేసినటువంటి దానం వల్ల అని అనుకుంటే, దానికి తగినట్లుగా కూడా మన మనోవికాసాలు కూడా ఉండాలి. అసలైతే చేసినటువంటి దాన ఫలితం అది, కానీ ఆ దానం కూడా అపాత్ర దానం చేయకుండా ఉండాలి. గుప్తంగా మళ్ళీ మనం మైకు తీసుకుని ప్రోపగండా చేసుకోకుండా ఉండాలి చేసిన దానానికి. తర్వాత దానం రీఛా చేసి స్వార్థ బుద్ధిగా మళ్ళీ నీకు అప్పుడే దానం చేసా కదా, నువ్వు ఆ జన్మాంతం నాకు సరెండర్ అవ్వు అన్నట్లుగా కాకుండా మళ్ళీ దానివల్ల కూడా మనకి ఫలితాలు ముట్టవు. అట్లా దానం చేయటమే కాదు, దానిలో ఇన్ని మెళకువలను కూడా తెలుసుకుని దానం చేస్తేనే మనకి ఇక్కడ ప్రకటించినట్లుగా అన్నీ కూడా లాభాలు పొందేటువంటి అవకాశం, ఇహపరాలకి సార్థకత పొందే అవకాశం ఉంటుంది కావచ్చు కదా.
అంతేకాక ఇప్పుడు అనేక జన్మల వరకు ఇది అనంటే మరి విషయ వాసనలని మనం పెంచుకోకుండా ఉంటే అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ విషయ వాసనలు బాగా మనకి పెరిగిపోయినాయి అనుకోండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీనికి కొంచెం కనెక్టివిటీగా మనం కొన్ని ఆలోచనలు చేసుకుంటూ కొన్ని బంధాలను అకారణంగా పెంచుకుంటూ ఇట్లా కొన్ని శత్రుత్వాలు మిత్రత్వాలు అన్నీ కూడా అవే మరి విషయ వాసనలు. అది అట్లా పెంచుకుంటూ ఉన్నప్పుడు ఈ దాన ధర్మాలు కూడా మళ్ళీ వీటి ఫలితాలు కూడా మనకి తగ్గేటువంటి అవకాశం మరుజన్మలకి కూడా ఉంటుంది. అది మీకు అర్థమైందా అమ్మా? ఇట్లా దానం చేసే వాళ్ళకి తనకే కాక 7 తరాల వారికి కూడా ముక్తి కలిగిస్తుంది అన్నట్లుగా. గడ్డి తుంగ మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శయనించును. ఊర్న ఉన్ని గొర్రెబొచ్చు నీటి ఎందు పడినను తడవక ఉండునో అట్లే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను ఆ వికారములంటని స్థితిని పొందును. అది ఇప్పుడు ఉన్ని కానీ గొర్రెబొచ్చు కానీ నీటి ఎందు పడితే తడవకుండా పైకి తేలి అట్లా ఇదిగా ఉంటుంది కదా, తడవు. అట్లా ఈ పర్యంకం అంటే మంచాన్ని పరుపుని దిండుని దానం చేసిన వారు ఒక సత్పురుషునికి, పురుషుడు అంటే జీవుడని అన్నమాట, ఒక సత్పురుషునికి దానము చేసిన వారు ఎట్లాట సంసార సముద్రంలో ఉన్నప్పటికీ కూడా ఇందాక ఏ విధంగా అయితే ఈ ఉన్ని గొర్రెబొచ్చు నీటి యందు ఉన్నా తడవకుండా ఉంటాయో అట్లా సంసార సముద్రంలో ఉన్నా కూడా ఎటువంటి వికారములు స్థితిని కూడా, వికారములు అంటని స్థితిని, వికారములు లేని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానము చేయలేని వాళ్ళు కనీసం చాపదానమును చేయవచ్చు. అది ఎక్కడికక్కడే పెద్దవాళ్ళు ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, మొత్తానికి కర్మ నివారణ చేసుకో అన్నట్లుగా సూచించారు. ఇప్పుడు ఇటువంటివన్నీ చేయటం వల్ల ఏమిటి మనకి ప్రయోజనం అంటే, మనకి 3 విధములైన తాపాలు ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం బాధల్ని అనుభవిస్తూ ఉంటామని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక అనేటువంటి తాపాలు. ఆ త్రివిధ తాపాలు కూడా పోగొట్టుకోవడానికి పెద్దవాళ్ళు ఈ రీతిగా ఇవి చేసుకో, దాన ధర్మాలు, స్నానాలు, క్షేత్ర దర్శనాలు, గురువుని దర్శించటం, గురుసేవ చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి పక్కన కొన్ని రీతుల తరుణోపాయాలను కూడా వారు సూచించారు. ఆ రీత్యా చేసుకుంటూ ఉంటే కొన్ని కర్మలు నశించి మనం చక్కగా సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తాము అన్నట్లుగా. అట్లాగే ఇక్కడ మంచం దానం చేయటం శక్తి లేకపోతే కనీసం చాప దానం చేయొచ్చు అని చెప్పి, శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై శయ్యాదానము చేసిన వారికి కూడా వచ్చును. అది ధనం ధనం అందరికీ ఉంటుంది ఇప్పుడు కాలమాన రీత్యా. మునుపటి రోజుల్లో ధనం ఇంత అధికంగా మరి ఉందో లేదో, ఇప్పుడు కాలమాన రీత్యా అయితే బాగా ధనవంతులే 100కి 60% మంది ఉంటున్నారు. ధనవంతులు ఉన్నా కూడా వారిలో సద్బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? దానం చేయాలి, పరులకు ఉపకారం చేయాలి, మనకెంతో ఇచ్చాడు కదా భగవంతుడు, మనం కొంచెం ఇతరులకి కేటాయిద్దాం అని అనుకునేటువంటి బుద్ధి కలిగి చక్కగా ఇప్పుడు చేసే శక్తి ఉన్న వాళ్ళు కూడా ఇది కూడా చెప్పారు కదా అని చెప్పి మంచి మంచము, పరుపు, దిండు దానం చేసే శక్తి ఉండి లేదు పురాణంలో ఇట్లా కూడా చెప్పారు అని చెప్పి ఒక చాప పట్టుకెళ్ళి దానం చేశారే అనుకో, అది ఎట్లా అమ్మా? వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ స్థాయి ఏమిటో ఆ స్థాయిని బట్టించి దానం చేయాలి. అట్లా స్థాయిని బట్టించి దానం చేసినటువంటి అట్టివారికి స్థాయి లేకపోయినా కానీ అయ్యో భగవంతుడు ఇట్లా చెప్పాడు కదా, మనకంత స్థాయి లేదు, సరే నా దీని ప్రకారం నేను నా బడ్జెట్ వైజ్ నేను ఇదన్నా చేస్తాను అని తీసుకెళ్ళి ఒక చాప దానం చేసినా కూడా అంతటి ఫలాన్ని పొందుతారు అని చెప్పి. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అది ఇక్కడికి రండి. ఏమిటి అంటే
పడుకుంటే మనకి ఎప్పుడైతే మంచి నిద్ర, సుఖమైన నిద్ర పట్టడానికి కారణం ఏమిటి? మంచిగా వసతైనటువంటి పడక ఉండాలి. అది మంచి నిద్ర పడితే కనుక శరీరానికి కలిగినటువంటి శ్రమ, మానసిక దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి. పడుకుని లేచి చక్కగా ఫ్రెష్గా అవుతాం చూడు, అట్లా. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును. కాబట్టి అట్లాంటి దానం చేస్తే కనుక ఈ చేసిన వారికి సర్వసుఖాలను కూడా సంప్రాప్తిస్తాయి. రాజా, వైశాఖ మాసమున కంబళి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని చేయును అని. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములు పొంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయములు నశించి సుఖము కలుగును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తినందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములనిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగముల నుండి ముక్తినందును. పోక చెక్కలను, సుగంధ ద్రవ్యమును, కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తినందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మంటపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా. నీడనిచ్చు మంటపము, నీడలో ఉన్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులు అగును. మార్గమున తోట, చెరువు, నూయి, మంటపము వీనిని నిర్మింపచేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము, అందువలని భయము లేదు. అంటే మార్గంలో కనుక తోటలు, చెరువులు, నుయ్యి, మంటపము ఇవి నిర్మిస్తే మామూలుగా ఏమంటారు? అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. పుత్రులు లేకపోతే కనుక ఉత్తమ గతి లేదు అని చెప్పి. కానీ అట్లాంటి వారికి సైతం ఇప్పుడు ఎవరైతే ఇలాంటివి చలివేంద్రము, ఈ మార్గంలో బాటసారులు చక్కగా సేద తీరడానికి చెట్లు, తోటలు, చెరువులు, మంటపాలు ఇట్లాంటివి చేయిస్తారో వాళ్ళకి అలాంటి భయాలు కూడా లేవు అని చెప్పి. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మంటపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు, ఇవి 7ను సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. అది సంతానం అంటే చూసావా? సంతానం అంటే ఒక్క పిల్లలనే కాదమ్మా, సంతానం అంటే ఇన్ని ఉన్నాయి మనుషులకి. అదే భగవంతుడు ఎప్పుడు కూడా ఒకటే ఆప్షన్, ఏ అంశంలోనూ కూడా ఆయన పెట్టడు ముక్తి చెందటానికి. అది అందుకని నూయి, చెరువు, తోట, విశ్రాంతి మంటపం, చలివేంద్రం, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట అవి కూడా పుత్రులతో సమానం. పుత్రులు అంటే సంతానంతో సమానం కాబట్టి పుత్రుడు, ఇవి 7ను సప్త సంతానములని పెద్దలు చెబుతున్నారు. వీటిలో ఏది ఉన్నప్పటికీ కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి ఉత్తమమైనటువంటి గతి సంప్రాప్తించినట్లే. పుత్రుడు ఉంటేనే అని కాదు, ఇవన్నీ కూడా పుత్రులే అని. వీనిలో ఏ ఒక్కటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సచ్శాస్త్ర శ్రవణం, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యం, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణం అంటే రావి చెట్టును నాటటం, పుత్రుడు అను 7ను సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు.
వందల కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా ఏవి అయినను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చు. పుణ్య పాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి నందవు. కానీ పుణ్య పాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును? అది పక్షులు, మృగాలు, వృక్షాలు, పశువులు వాటికి ఏమిటంటే అంత వివేకం లేదు, ఏది మంచి ఏది చెడు అనేది. కానీ మనుషులకి ఆ వివేకం ఇచ్చాడు భగవంతుడు. వివేకం ఇచ్చాడు కాబట్టి సద్ధర్మాల్ని ఆచరించాలి, లేకపోతే పుణ్యం ఎట్లా కలుగుతుంది అని. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరం మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమునిచ్చిన వాని పాపములన్నీ పోవును. తాంబూలదాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును నిశ్చయము. రోగి అయిన వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడు అగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి నందును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అంటే మజ్జిగను దానమిచ్చిన వాడు విద్యావంతుడు, ధనవంతుడు అగును. కావున వేసవి కాలమందు తక్రదానం తప్పక చేయదగినది సుమా. వేసవి కాలమున ప్రయాణం చేసి అలసిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యం కలుగును. నిమ్మ పండ్ల రసమున ఉప్పు కలిపిన మజ్జిగ అయినా దప్పిక కలవానికి హితకరముగా ఉండును. నిమ్మ పండ్ల రసం, ఉప్పు కలిపిన మజ్జిగ దప్పిక కలవానికి హితకరముగా ఉండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండనిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటితో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగును అని భావం. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన గోఘృతమును అనగా ఆవునేయిని సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునుంది తుదకు విష్ణు పదమును చేరుతురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసపండును దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యం అనంతం. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమునకు చేరును. పండ్లను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును, పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్య యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినటువంటి పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్లు మున్నగు వానిని కలిపి చైత్రమాసమునందరి అమావాస్య యందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన షణ్ణవతి అంటే 96 శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణం 3యోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.